వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పిపిపి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ రాష్ట్ర ప్రజలందరూ నమ్మాల్సినటువంటి మాట, ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి మాట. పిపిపి అంటే ప్రైవేట్ మాత్రమే, ఇందులో పబ్లిక్ అనేది లేదు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇంక్లూడింగ్ నిర్మలా సీతారామన్ గారు కూడా నిన్న ఎంపీలని ఏమయ్యా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉందాయా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలకే కదా ఇవన్నీ కూడా నిర్మించేది, మెడికల్ కళాశాలలు కానీ హాస్పిటల్స్ కానీ తీసుకెళ్లేది అని కేంద్రం సైతం చెప్తుంటే మన వాళ్ళు పార్లమెంట్ ముందుకెళ్ళి పప్పెట్ షో చేసుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజ్యసభ కావచ్చు, లోక్సభ కావచ్చు, ప్రైవేటీకరించేస్తున్నారు. అంటే ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నారు. కుక్కను చంపాలి అంటే ముందు పిచ్చిది అని ముద్ర వేయాలి. సేమ్ అదే ఫాలో అవుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు అదే ఫాలో అవుతున్నారు. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది నిజమే. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రైవేట్ వాళ్ళకి అమ్మి వేయడం మాత్రమే. ఎందుకు నిజమో మీకు తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తోందో లేదో తెలియదు, కానీ నేను ఆల్రెడీ చేశాను కాబట్టి ఇది నిజమే, నా డిక్షనరీలో ఉన్నటువంటి పదానికి అర్థం ఇది మాత్రమే అని చెప్పి ఆయన బలంగా ఫిక్స్ అయిపోయారు. ఒకే ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మిగతా ఎగ్జాంపుల్స్ ఏవీ అక్కర్లేదు. ఒకే ఒక ఎగ్జాంపుల్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ నేవీ అందరూ పర్మిషన్ ఇచ్చిన తర్వాత నిర్మించినటువంటి మెయింటైన్ అవుతున్నటువంటి గంగవరం పోర్ట్ డీప్ సీ పోర్ట్గా మారబోతుంది. ఆ గంగవరం పోర్ట్ డివిఎస్ రాజు గారు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, 10.49% ఆఫ్ స్టేక్. దానికి 500 కోట్ల కార్పస్ ఫండ్ ఉంది, స్థలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ప్రభుత్వం అందులో ఉంటేనే మేము పర్మిషన్ ఇస్తాం, లేదంటే పోర్ట్ లేదు గీట్లేదు దొబ్బేణ వదలగన్నారు ఇండియన్ నేవీ. అప్పుడున్నటువంటి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు, మనోహర్ పారికర్ గారు, తర్వాత వచ్చినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు, వీళ్ళందరూ కూడా మాట్లాడి లేదండి మనం చెయ్యాలి, ఇందులో ఏంటి మరి ఇక్కడ పోర్ట్ రావాలి అంటే ఏం చేయాలి అన్న దగ్గర ప్రభుత్వం ఇందులో ఉంటేనే మేము పర్మిషన్ ఇస్తాం, పర్యవేక్షణ ప్రభుత్వం అనేది అయి ఉండాలి, ప్రైవేట్ వాళ్ళు పార్ట్నర్షిప్ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ అజమాయిషి అనేది ఉండాలి అని చెప్తే అప్పుడు భూముల సేకరణ ఇవన్నీ కూడా ఈ గంగవరం పోర్ట్కి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భాగంగా నిర్మించినటువంటి ఆ పోర్టుని 33 ఏళ్ల తర్వాత, అంటే 2014-19 రిజిమ్లో స్టార్ట్ అయినటువంటి ఆ పోర్టు 2034 అనుకుందాం, 2034-35 సంవత్సరానికి లేదు 39వ సంవత్సరానికల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోర్టు కింద ఆర్ఎల్స్ నేషనల్ పోర్ట్ కింద అది డిక్లేర్ అయ్యి అది ప్రజల ఆస్తి కింద మారుతుందంటే ఈ 30 ఏళ్ల పాటు ఏ పెట్టుబడి పెట్టినా ఏం చేసినా దాని మీద ఏం సంపాదించుకున్నా ప్రైవేటు వ్యక్తులు అందులో ఉండి దాన్ని డెవలప్ చేసుకున్నా ఏం చేసినా కానీ వచ్చే లాభాలు ఈ 33 ఏళ్ల పరిధిలో మాత్రమే వాళ్ళు చేయాల్సినటువంటిది. ఆ తర్వాత ఎక్స్టెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మళ్ళీ పర్మిషన్స్ పెట్టుకొని అయ్యా ఇది ప్రభుత్వ వాటా పూర్తిగా ప్రభుత్వం అయిపోయింది, లేదు మేము ఇలా చేసాం కాబట్టి ఇందులో మాకు ఇంత వాటా అనేది మాకు ఉండాలి, మేము దానికి గవర్నమెంట్కి డబ్బులు ఇచ్చి మేము ఆ వాటాను మేము కొనుక్కుంటాము, 20% స్టేకో 30% స్టేకో, రిమైనింగ్ అంతా ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది కదా అంటే అప్పుడేమైనా ఆలోచించవచ్చు. బట్ గంపగుత్తగా ఎవరి కన్సల్టేషన్ అనేది లేకుండా, అంటే పెద్దల పైన ఉన్న వాళ్ళు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే, నిర్మోహమాటంగా 2019 నుంచి 24 వరకు ఎవరి అండదండలు ఉన్నాయంటే ఎస్ ఇప్పుడున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారి అండదండలే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. నేను ఈ మాట అనడానికి భయపడను, అస్సలు మొహమాటం లేదు. ఇదే గంగవరం పోర్టుకి సంబంధించి విజయసాయిరెడ్డి మధ్యలో ఉండి లాబింగ్ చేశారా, ఇంకోటి చేశారా, మొత్తానికి అయ్యింది. అదానీ పోర్ట్స్ లిమిటెడ్కి దాన్ని దాఖలు చేయడం అయినది. డివిఎస్ రాజు గారు అమ్మేసుకున్నాడంటే ప్రైవేట్ ఎంటిటీ, ఇంకో ప్రైవేట్ ఎంటిటీ అదానీ వచ్చాడు అనుకుంటాం. బట్ 10.49% ఆఫ్ స్టేక్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది, అంటే మీది నాది మనందరిది, అది మనందరిది. మనకి తెలియకుండా మనకి చెప్పకుండా మన ఆమోదం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటు వాళ్ళకి పూర్తి స్థాయిలో అమ్మేశారు. అందువల్ల అది ప్రభుత్వానికి కాదు ఇంకా. బట్ అన్ఫార్చునేట్లీ అది ఇంకా కోర్టులో ఉంది, లిస్టింగ్లో కూడా రావట్లేదు. మరి ఏ న్యాయమూర్తి దాన్ని పట్టించుకోవట్లేదా రోస్టర్లో కానీ లేదంటే కేసుకు సంబంధించిన దాంట్లో కానీ ఎందుకని అది పైకి రావడం లేదు, లాయర్ల పేరు అవ్వడం లేదా, ప్రభుత్వం ఎందుకు వెళ్ళడం లేదు, దానికి ఇవన్నీ కూడా భేతాళ ప్రశ్నలు. పట్టువదలని విక్రమార్కుల్లాగా మనం మాట్లాడుకుంటూనే ఉండాలి, అవి పక్కకు పోతూనే ఉండాలి. పాయింట్ నెంబర్ 1. సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఇది ప్రైవేటుదే, ఆయన అమ్మేశారు కాబట్టి. అలాగే
ఇప్పుడు కోటి సంతకాల సేకరణ చేసి కూకట్పల్లిలో అయినా, ప్రగతి నగర్లో అయినా, ఇక్కడ హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్లో ర్యాలీలు చేస్తున్న వీళ్ళందరూ మాట్లాడేది, కొంతమంది పిల్ల బచ్చాలు కూడా వచ్చి మాట్లాడుతున్నారు ఏంటంటే, వాళ్ళ నాన్న ఎమ్మెల్యే మాజీ, వాళ్ళ తండ్రులందరూ మాజీ ఎమ్మెల్యేలు, ఇప్పుడు మొత్తం మాదే కాబట్టి మేము వచ్చి మాట్లాడతాం. వీళ్ళకి కనీసం నాలెడ్జ్ కూడా ఉండదు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఆ మాట కూడా బయటికి స్పష్టతతోటి రాదు. చెప్పేది ఒకటి ఉంటుంది, బయటకు వచ్చేది ఒకటి ఉంటుంది, అర్థమయ్యేది ఇంకొకటి ఉంటుంది. వీళ్ళు ఇలా బఫూన్ వేషాలు వేసుకుంటూ వాళ్ళు వెళ్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ప్రైవేట్ కాలేజీలు చంద్రబాబు ఈ ప్రభుత్వ కాలేజీలు, ఈ మెడికల్ కళాశాలలు మొత్తం 17 కూడా అమ్మేస్తున్నారు. ప్రైవేట్దే మొత్తం అంతా, ప్రైవేట్లో పేదవాడికి వైద్యం దొరకదు, ఇంకా అన్నీ కూడా కార్పొరేట్లే, ఎవడు చదువుకోవడానికి కూడా ఉండదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, ఆల్రెడీ చేశారు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది నిజమే, ఇది ప్రైవేట్దే అని నమ్మి తీరాలి. ఈవెందో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నప్పటికీ కూడా, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నప్పటికీ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నప్పటికీ కూడా ఇవి ప్రైవేట్వే. పోనీ ఎవరికి అమ్మేశారు అనేది ఎవరికైనా చెప్పగలిగారా? లేదు. అలాగే మేము అధికారంలో ఉన్నప్పుడు ఇదంతా ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చెయ్యాలి, ప్రైవేట్ ఎంటిటీలు రావాలి అంటే మా వాళ్ళు ఉన్నారు సపరేట్, వాళ్ళు రావాలి, వాళ్ళకే ఇస్తాం ఇదంతా కూడా. ఇసుకదంతా తీసుకెళ్ళి జేపీ వెంచర్కి ఇచ్చినట్టు, ఆంధ్రప్రదేశ్లో ఇసుక తవ్వకాలు వాటికి సంబంధించినంత జేపీ వెంచర్స్కి ఇచ్చినట్టు, జయప్రకాష్ వెంచర్స్ ఏది ఉందిగా దానికి ఇచ్చినట్టు, తర్వాత అదే లోకేష్ బినామీ అండి, లోకేష్ బినామీ ఉన్నాడు కదా టీటీడీ బోర్డులో, ఆ బినామీకి ఇచ్చినట్టు, తర్వాత వచ్చేసి ఇక మిగతావి ఇదేమో తీసుకెళ్ళి అదానీకి అప్పగించినట్టు, చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని మాత్రం నిజమే అనుకోవాలి. రేపొద్దున ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి వర్చువల్గానో లేదంటే పూర్తి స్థాయిలోనో ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో నిర్మించినటువంటి మెడికల్ కళాశాలల్ని ప్రారంభిస్తూ ఆయన కూడా చెప్పాల్సింది ఏంటంటే, ఎస్ నేను నా సొంత బిడ్డ కంటే ఎక్కువగా, నా సొంత కొడుకు కంటే ఎక్కువగా నేను అభిమానించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కాబట్టి 2019-24 ప్రకారం ఈ ప్రైవేట్ కళాశాలలు, అదే ఈ గవర్నమెంటు పీపీపీ మోడల్లో కట్టినటువంటి కళాశాలన్నీ కూడా ఇగో ఫలానా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం, ఫలానా కామినేనికి, ఫలానా అపోలోకి, ఫలానా రమేష్ హాస్పిటల్స్కి, ఫలానా ఇంకో హాస్పిటల్కి, ఫలానా చౌదరి గారి హాస్పిటల్కి, ఫలానా నాయుడు గారి హాస్పిటల్కి, ఫలానా రెడ్డి గారి హాస్పిటల్కి, ఫలానా శర్మ గారి హాస్పిటల్, వర్మ గారి హాస్పిటల్, ఇలాగ వరుసగా అందరికి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ ప్రైవేట్వే. రేపొద్దున ప్రజలెవరు కూడా అడగద్దు, అందులో వాళ్ళకి సంబంధించిన వాళ్ళే చదువుకుంటారు, పేదవాడు ఎవడు కూడా వైద్య విద్య చదవడానికి వీలు లేదు అని రేపొద్దున నరేంద్ర మోడీ గారు కూడా చెప్పాలన్నమాట, వాస్తవం కాకపోయినా. ఇన్ని అబద్ధాలు చెప్పుకుంటూ మేము ప్రైవేట్ అంటే ప్రైవేటే అని చెప్పి కూర్చుంటే గాదా 11 వచ్చింది. ఇలాంటి తిక్కమాటలు మాట్లాడినందుకు గాదా 11 ఇచ్చి కూర్చోబెట్టింది. అయినా సరే పార్లమెంట్ దాకా వెళ్ళి, ఇప్పుడు ఎలా అవుతుందంటే చెప్పడానికి కాస్త ఇబ్బందికరంగా ఉన్నా, వీళ్ళ అజ్ఞాన ప్రదర్శన చేయడానికి పార్లమెంట్కి మనం పంపించాల్సి వచ్చింది. వీళ్ళేదో విజ్ఞానవంతులు, చదువుకున్నారు, పెద్దవాళ్ళు, పంపిస్తే ప్రజలకు ఉపయోగపడతారని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కింద 7 నియోజకవర్గ వాళ్ళందరూ కలిసి ఎన్నుకున్నటువంటి వ్యక్తులు ఈరోజు అక్కడికి వెళ్ళి చేసే ఈ అజ్ఞాన ప్రదర్శనకి ఎవరిని తిడతారు? ఫలానా మిథున్ రెడ్డి మాట్లాడాడను, ఫలానా ఇంకొక ఆయన మాట్లాడాడను, ఫలానా రాజ్యసభలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి మాట్లాడాడను, ఫలానా గురుమూర్తి మాట్లాడాడను తిరుపతి ఎంపీ కింద, ఈ వాళ్ళని తిట్టరు. ఒరే ఆంధ్రప్రదేశ్ ఎంపీలు వచ్చారు చూడండి రా ఏం మాట్లాడుతున్నారు, పనికిమాలిన మాటలు. ఆంధ్రప్రదేశ్ ఎంపీలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తిడతారు. ఇలాంటి వాళ్ళని ఎనుగురు పంపించారు రా వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అని మన తిడతారు. ఏమనాలి? సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఇప్పుడున్నట్టు కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఉన్న ప్రభుత్వం అంటే ప్రైవేట్ ప్రభుత్వం ఇది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్కి అమ్మేశాడు. సో గతంలో నేను గంగవరం పోర్టును అమ్మేశాను కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మెడికల్ కళాశాలను అమ్మేస్తున్నాడు, అందులో నాకు వాటాలు రావట్లేదు. ఇది అనుకోవచ్చా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది? ఆయన అంతరార్థం ఇదే అనుకోవాలా? ఆయన ఇదే ఆరోపణ చేస్తున్నారు అనుకోవాలా? ఎన్నాళ్ళని చెప్పి మోసం చేస్తారు? కోటి సంతకాల సేకరణ రేపు తీసుకుని గవర్నర్ గారి దగ్గరికి వెళ్తారు. గవర్నర్ గారు అంటే ఏంటి? ప్రభుత్వం ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఏవి జారీ అయినా సరే ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్ అంటారు. అబ్దుల్ నజీర్ గారు న్యాయశాస్త్ర కోవిదుడు, జీవో ఇచ్చినటువంటి దాన్ని పూర్తిగా చదువుతాడు. ఈ పీపీపీ అంటే ఏంటి, దీంట్లో ఏ విధంగా ఉంది అనేది మొత్తం అన్ని చూస్తాడు ఆయన. ఎక్కడన్నా పొరపాటు అనిపించిందంటే
ముందు కేంద్రానికి ఫోన్ చేస్తారు, రాష్ట్రపతి గారికి, ఆ తర్వాత ప్రధాన ఆఫీస్కి ఫోన్ చేసి సార్ ఇలాగ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక జీవో ఇస్తుంది ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్, దీంట్లో ఈ మెడికల్ కళాశాలకు సంబంధించి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంది, బట్ దీంట్లో ఇగో ఈ లూప్ హోల్స్ ఉన్నాయి, పంపించండి ప్రభుత్వానికి, ఆ లూప్ హోల్స్ ఏంటో చెప్పండి అంటే చూసి సరి చేసుకుని పంపిస్తారు. దాన్ని అప్రూవల్ రాజముద్ర పడుతుంది గవర్నర్ గారిది, జీవో అధికారికంగా గెజెట్ అమల్లోకి వస్తుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మెడికల్ కళాశాలల నిర్మాణము, ఇన్ని సంవత్సరాల పాటు నిర్వహణ, దాని మీద మొత్తం అంతా కూడా ఆధిపత్యం ఉండేది, మొత్తం అబ్జర్వేషన్ అంతా ఉండేది ప్రభుత్వానికి మాత్రమే తప్ప ఇంకొకటి కాదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి నియమ నిబంధనలకి అనుగుణంగా మాత్రమే ఈ మెడికల్ కళాశాలలు, అందులో విద్యార్థులకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఇవన్నీ కూడా నడిచి తీరాల్సిందే అని రూల్ ఉంటుంది. దీన్ని నేను గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కింద, న్యాయశాస్త్రాన్ని పూర్తిగా చదివినటువంటి వాడి కింద, న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వాడి కింద పూర్తిగా అర్థం చేసుకుని ఇందులో ఎటువంటి లొసుగులు లేవని అప్రూవల్ ఇస్తున్నానంటారు. ఏం చేస్తారు అప్పుడు? సో ఇదంతా ఈ రేపొద్దున కోర్టు సంతకాలు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని ముందు పెడితే ఇదే చెప్తారా? సార్ ప్రైవేట్ అమ్మేస్తున్నారు సార్, ఏంటి ఆయన అంతా చదివి అరే బాబు ఇందులో ప్రైవేట్ అనేది లేదురా, కేవలం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది ఉంది, ఇద్దరు కలిసి చేస్తున్నటువంటిది ఇది అని చెప్తే తలకాయలు ఏమవ్వాలి? సరే గవర్నర్ గారు ఆయన న్యూట్రల్గా మాట్లాడాలని ఇంకోటనో చెప్తారు, బాగానే ఉందయ్యా. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దగ్గరికి వెళ్తారు, ముందు ఫేజ్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ప్రభుత్వం ఎంత పెట్టాల్సి వస్తుంది, అలాగే ప్రైవేట్ ఎంటిటీలు ఎంత పెట్టాల్సి వస్తుంది, దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమ్లో భాగంగానే మొత్తం జిల్లాలో నియోజకవర్గానికి ఒక మెడికల్ కళాశాల ఉండాలి అనేటువంటి ఆలోచన కావచ్చు, లేదు జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఉండాలనేటువంటిది కావచ్చు, అలాగే ప్రధానమంత్రి స్కీమ్, రూరల్ డెవలప్మెంట్ స్కీమ్లో భాగంగా ఇచ్చేటువంటి దాంట్లో కావచ్చు, ఏదైనా సరే కేంద్ర ప్రయోజితం కూడా ఉంటుంది, అంటే వాళ్ళు కూడా దీనికి ఇవ్వాలి మార్గదర్శకాలు. రెండోది ఏంటంటే మెడికల్ కళాశాలలు అవి స్టార్ట్ చేసి రన్ అవ్వాలి అంటే పర్మిషన్ ఇవ్వాల్సినటువంటిది నేషనల్ మెడికల్ కౌన్సిల్, అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. తద్వారా అక్కడి నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి గారి దగ్గరికి బిల్లు వెళ్తుంది. రేపు వెళ్తారు, వెళ్ళి నిర్మలా సీతారామన్ గారిని అడుగుతారు. అడిగితే ఏమయ్యా ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నది, తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఒక్కళ్లే కాదు తీసుకునేది నిర్ణయాలు, ఎన్డీఏ ప్రభుత్వం, ఆయన తీసుకునే ప్రతి నిర్ణయానికి సంబంధించి కేంద్రానికి మా దగ్గరకు కూడా వస్తాయి, మేమందరూ కూడా మీటింగ్లో కూర్చుంటాం, చెప్తాం, ఇది కలిసికట్టుగా మేమందరూ తీసుకునే నిర్ణయం, మీరు వచ్చి నా దగ్గరే ప్రైవేట్ అని మాట్లాడుతుంటే ఏం చేయమంటారు మిమ్మల్ని అని చెప్పి చీవాట్లు పెడితే అప్పుడేం చేస్తారు? మన అజ్ఞాన ప్రదర్శన ఎందుకు అక్కడికి చేయడం, ఆ తర్వాత వెళ్ళి ఎందుకు అనవసరంగా బూతులు తినడం? ప్రజలు అందుకే కదా మొత్తం 11 ఇచ్చి కూర్చోబెట్టింది. అయినా సరే మేము ఇంకా ఇలాగే మాట్లాడతాం, మేము ఇలాగే చేస్తాం, ఏం చెప్తారు? సో ఇక్కడ ఆల్రెడీ ఒకసారి అయ్యింది, నిర్మలా సీతారామన్ గారి దగ్గర ఆల్రెడీ అయ్యింది, వైవి సుబ్బారెడ్డి పొరుగు పోగొట్టుకు వచ్చారు మిగతా ఎంపీలతో కలిసి. రాజ్యసభలో కూడా దీన్ని మొదలు పెడితే రాజ్యసభ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి, సరే ఆయన న్యూట్రల్ అనుకుందాం, ప్రభుత్వం తరఫున మంత్రి గారు ఉంటారు, ఫలానా ఎంపీ మాట్లాడింది చాలా తప్పండి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది కేవలం మెడికల్ కళాశాలలకు మాత్రమే కాదు అనేక రంగాల్లో కూడా అమలు చేయడం జరుగుతోంది. దీనికి ఎగ్జాంపుల్ కావాలంటే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గతంలో శ్రీ సిటీకి సంబంధించి లేదంటే మిగతా ఇండస్ట్రీలకు సంబంధించి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి తీసుకొచ్చిన దాంట్లో ఏ స్కాములు అయ్యాయి, ఏమయ్యాయి, అలాగే లేపాక్షి భూములు, వ్యాన్ పిక్ కావచ్చు, మరి వీటన్నిటిలో ఏమయ్యాయి అనేది కాస్త ఆలోచించాలని మళ్ళీ హిస్టరీ తీశారనుకోండి, ఎవడు పరుగు పోద్ది? సమాధానాలు వాళ్ళకే తెలియాలి. సో గంగవరం పోర్టు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో నిర్మించినటువంటిది కావడం, దాన్ని వాటాలు నేను అమ్మేశాను కాబట్టి ఇక్కడ మెడికల్ కళాశాలలు కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి భావన. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.